WMM భక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ రోజున సర్పదోషాల గురించి మాట్లాడుకుందాం. సర్పదోషం ఉండటం వల్ల ఎఫెక్ట్ ఏంటంటే ముఖ్యంగా పిల్లలు పుట్టరని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అదొక్కటే కాదు, జీవితంలో నోటి దాకా వచ్చిన అచీవ్మెంట్స్ కూడా మనకి దక్కవు. మరి ముఖ్యంగా సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు, రెండింటికి పొంతన ఉండదు. కాలం అనే సర్పం ద్వారా వచ్చేది కాలసర్పదోషం అయితే పావుల్ని చంపటం. మన పూర్వీకులు కానీ ఎవరైనా కానీ మంచి జాతి పావుల్ని చంపితే ఏర్పడేది సర్పదోషం అంటాం. దీనికి నివారణ ఉపాయాలు ఒక్కొక్క జాతకాన్ని బట్టి ఒక్కొక్కరికి ఉంటాయి. జనరల్గా టోటల్గా మనం చెప్పేది ఏంటంటే మంగళవారాలు తీసుకోవాలి. మంగళవారం నాడు రాహుకాలంలో కనుక పూజ చేయిస్తే సర్పదోష నివారణకు అభిషేకం చేయించాలి, దానాలు చేయించాలి. మరి ముఖ్యంగా చెట్టుకి కట్టాలి, ఈ దారాలు కట్టాలి. ఇట్లా కొన్ని రకాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఏది చేసుకున్నా కూడా మంచిది, ఫలితాలు అనేవి రావాలి. ఏదైనా సరే నమ్మకంగా చేయాలి. ఎక్కువగా సర్పదోషాలకి పుట్టని ఆశ్రయించాలి. గుళ్ళో చేసిన ఈ ప్రతిమలు అనేది 5% వస్తాయి. మనకి పుట్ట చుట్టూ కనుక తిరిగితే 90% వస్తాయి. ఎందుకంటే పుట్టలో లైవ్గా ఉండాలి పాము. దాని చుట్టూ కనీసం 70 ప్రదక్షిణాలు చేయాలి. పాములకి అధిపతి తక్షకుడు, వాసుకి, వీళ్ళందరూ ఉన్నారు పాతాళ లోకంలో. కనుక భూమికి అడుగున ఉండాలి కాబట్టి పుట్ట అనేది రెండింటికి వారది. మనం ఇక్కడి నుంచి కనుక పాలు పోస్తే లోపల వాళ్ళకి చేరుతుందని నమ్మకం. కనుక ఈ పుట్టలు కనుక మనం ఇంప్రూవ్ చేసుకొని చక్కగా పాడు చేయకుండా పాములకి రానిచ్చి పాలు గీళ్ళతో ప్రదక్షిణాలు చేసి అందరూ గుడ్లు పెడతారు. ఇది తప్పు అంటారు కొంతమంది కొన్ని చోట్ల ఇదే వాడుకగా వస్తాం. అయితే మంగళవారం నాడు ఏ పూజలు చేయాలి, ఎవరెవరు చేయాలి? అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర వరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఆదివారాలు చేయాలి. పుట్ట చుట్టూతా పిల్లలు లేకపోవటానికి సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళినా కూడా ఎంతో మందికి నేను చెప్తా, మీకు ఇన్ని దోషాలు ఉండి మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఫలితాలు ఉండవని. అది కూడా చాలా చోట్ల అట్లాగే జరిగింది. అట్లాగే ఆరుద్ర నుంచి పునర్వసు, పుష్యమి, ఇవి 7 నక్షత్రాలు కలుపుకుంటే 7, 3, 21 వరకు ఒకటి. మిగతా వాళ్ళు ఎప్పుడైనా కూడా మనం వెళ్ళచ్చు. కనుక ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని డీప్గా తర్వాత నాగమణి స్టోన్లు పెడుతున్నారు చాలామంది. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకే తెలియదు. కనుక మంగళవారాల పూట కనుక నాగేంద్రుని ఉపాసన చేసి నాగుల చవితి అని వస్తుంది దీపావళికి తర్వాత. దీపావళి అమావాస్య వెళ్ళిపోగానే పాడ్యమి, విధియ, తదియ, చవితి, ఇది చాలా ఇంపార్టెంట్. శ్రావణ మాసంలో నాగ పంచమి అని వస్తుంది. నాగ చవితి కానీ పంచమి కానీ షష్ఠి అంటే డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి భూమిలో కూర్చొని వాళ్ళతో సావాసం చేశాడు, వాళ్ళందరికీ నాయకుడు ఈయన. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కూడా మనం ప్రసన్నం చేసుకునేటట్టయితే వీళ్ళందరూ కూడా ఆయన చెప్పిన మాట వింటారు, ఆ దోషాలు అనేవి వెళ్ళిపోతాయి. మరి ముఖ్యంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని పెట్టాలి. ఎక్కువగా వాడుకలో ఉన్నదంటే చలిమిడి శుద్ధ, నువ్వులు, బెల్లం కలిపి దంచిన చిమ్మిని అంటారు చాలా చోట్ల. ఇది నైవేద్యం పెట్టాలి. ఇది ఒకటే కాకుండా 3 పవిత్రమైన క్షేత్రాలు నేను గుర్తించాను మన తెలుగు రాష్ట్రాల్లో. ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా దేవాలయం అని ఉన్నది. రాయలసీమలోకి వచ్చేటప్పటికి సుబ్బారాయుడు టెంపుల్ అని కర్నూలు దగ్గర రోడ్డు పక్కనే ఉంటుంది. చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం అది. ఒకరోజు నిద్ర చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చిన ఎన్నో ఉన్నాయి నా దగ్గర. తర్వాత అతి ముఖ్యమైనది, అన్నిట్లోకి ఇంపార్టెంట్ అనేది మోపిదేవి. విజయవాడకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. 5 తలకాయలతో పుట్ట నుంచి తప్పు చేస్తే బయటకు వచ్చి సరిదిద్ది మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి. ఎంతో మంది చూసిన వాళ్ళు నాకు చెప్పారు. కనుక ఈ 3 దేవాలయాలకు వెళ్ళినా కూడా మనకి మంచిదే. ముఖ్యంగా ప్రదక్షిణాలు చేయాలి. ఆయన ప్రదక్షిణాలు ప్రియుడు. 70 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంది, ఓం ఆం అంగారకాయ నమః. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామికి చెప్పిన ఒక శ్లోకాలు ఉంటాయి.
ఇవి కూడా మనం చేయాలి. ఏ శ్లోకం లేకపోతే ఓం ఆం అంగారకాయ నమః అని చెప్పి స్లోగా మంత్రం ఎప్పుడు కూడా ఇది బీజాక్షర మంత్రం అంటారు. ఈ బీజాక్షర మంత్రాన్ని మనం కనుక స్లోగా 70 సార్లు అనుకుంటూ 70 ప్రదక్షిణాలు చేసి ఆవు పాలు పోసి ఆ పుట్టమట్టిని ఈ చెవుకి ఇటువైపు ఈ చెవుకి ఇటువైపు కనుక పెట్టుకుంటే దోషాలన్నీ కాలక్రమేణా తొలగిపోతాయి. నాగా అంటే ఒక సంతాన దోషమే కాదండి, కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం, హాస్పిటల్ తిరగటం, రోగాలకి వీటన్నిటికీ కారణం కూడా సర్పదోషమే. కనుక విధి మనకి ఈ రూపంలో ఆటోమేటిక్గా కర్మ అనుభవించేది రానప్పుడు దారి మధ్యలో పాము రావటం, లేదా మనకు తెలియకుండా వెహికల్ మీద రాత్రిపూట తొక్కేయటం, ఇవన్నీ కూడా సర్పదోషాల కిందకి వస్తాయి. కనుక వీటి గురించి మనం జాగ్రత్త చేసుకుంటూ పద్ధతిగా పాటిస్తే 7 మంగళవారాల నుంచి 70 మంగళవారాలు కూడా ఉంటుంది. మీకు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవటానికి ముఖ్యంగా అప్పుల బాధ ఉండకూడదు. రుణాల బాధ, అప్పుల బాధ, రోగాల బాధ, పక్కన ఇంటి ఒకటి గొడవలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం, కోర్టు వ్యవహారాలు, మనం అన్నీ కూడా ఈ సర్పదోషం కిందకే వస్తాయి.